నా పేరు నారిశెట్టి బాలసుబ్రహ్మణ్యం. నేను గతంలో కూడా నేను అట్టతోటి బొమ్మలు ఎలా చేయాలనేది, ఫోల్డింగ్ చేసుకొని ఎలా చేయాలనేది నేను చేసిన ఈ బొమ్మలన్నీ టెర్రకోట బొమ్మలు. ఈ ఈ టెర్రకోట అనేది తమిళనాడు, కర్ణాటక తప్ప ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో కూడా లేదు. ఇది ఎర్రమట్టితో చేస్తారు. ఎర్రమట్టితో చేసి దాన్ని మౌల్డింగ్ చేసుకొని అది అంటించుకొని దాన్ని కాల్చి టెర్రకోట కలర్ వేస్తారు. నేను మాత్రం అట్టనే మలిచి ఇట్లా బొమ్మలు చేశాను. ఓకే, మీరు చూడండి. ఒక్కో బొమ్మ వచ్చేటప్పటికి ఇదంతా టెర్రకోట స్టైల్. ఈ బొమ్మలు చేస్తానికి కూడా ఎంత టైం పట్టిందండి? సుమారు ఇది ఒక 6 నెలలు పట్టింది ఈ బొమ్మల వరకు చేస్తాకి. ముందు ఏంటంటే అట్టతోటి మనం ఫోల్డింగ్ చేసుకోవటం, అంటించుకోవటం, తర్వాత ఏమో దానికి ఏంటంటే ప్రైమరీ కలర్ వేయటం, దాని మీద టెర్రకోట కలర్ వేసి మళ్ళీ దాని మీద రాళ్ళు కూడా మనం అంటించాము. ఈ చిన్న చిన్న రాళ్ళు అంటించి దాన్ని స్టైల్గా ఇచ్చేసాము. ఈ వీడియో మాత్రం హోల్డ్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మీకు కూడా ఈ పనితనం అనేది మీకు కూడా అర్థమైంది. కష్టం అనేది ఎంత బాగా చేశారంటే బొమ్మలో చెవుతాకి లేదు. ఈ బొమ్మలు ఇంట్లో పెట్టుకున్నా, షోకేస్లో పెట్టుకున్నా కానీ చాలా అందంగా కనపడిద్ది. ఇల్లు మొత్తం కూడా అంత అందంగా ఉండే ఈ బొమ్మలు. ఈ ఓన్లీ అట్టతోనే చేసిన బొమ్మలు ఇవి. అంటిస్తమే కానీ మేగులు గీగులు వాడింది, చెక్క వాడింది ఏం కాదు. ఇవి ఓన్లీ అట్టతో తయారు చేసిన బొమ్మలు. ఇవి ఎంత బాగుండయ్యాయి అంటే చెవతాకి కూడా వీల్లేదు. మీకు నచ్చితే కనుక ఒక్క లైఫ్ అయితే కొట్టండి, మెసేజ్ అయితే పెట్టండి. మాస్టర్కి కాంట్రాక్ట్ అయ్యే అవకాశం అయితే మీకు ఉంది. మీ ఇంట్లో పెట్టుకోవడానికి కూడా మాస్టర్ కాంట్రాక్ట్ అయితే కనుక చేసేస్తారో మీకు కూడా అవకాశం అనేది ఉంది. నచ్చితే కనుక ఒక్క లైఫ్ అయితే కొట్టండి ఫ్రెండ్.